జరగబోతున్నాయి. మే 13వ తేదీన మనం ఓటు వేయబోతున్నాం. నెక్స్ట్ మిగతా వార్తల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్, రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీంలు, అమిత్ షాకు నివేదికలట. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాక. నేటి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం. నేడు నామినేషన్ వేయబోతున్న మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు ఈటల, డీకే అరుణ అండ్ రఘునందన్ రావు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ అందుకు అనుగుణంగా సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా 4 విభాగాల్లో పనిచేస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, జాతీయ పార్టీ కార్యాలయంలో 3 ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా పార్టీ అభ్యర్థులకు అండగా షాడో టీంలు కొనసాగుతున్నాయి. ఈ 4 బృందాలు కొన్ని కీలక నివేదికలను కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేత అమిత్ షా కార్యాలయానికి నివేదిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా తెలంగాణలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కొంతమంది అభ్యర్థులకు స్థానిక నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా సలహాలు, సూచనలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్ర నాయకత్వం అందులో తెలంగాణ నుంచి కనీసం 10 గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా 1-2 మినహా, సరే వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉండొచ్చు కానీ 10 అంత ఈజీ అయితే కాదు. ఆయా నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. బీజేపీ వర్గాలు వెల్లడించిన ప్రకారం సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా 4 దశల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా ఇందులో ఒకటి షాడో టీం ఉంటుందట. అభ్యర్థి వెన్నంటి కొనసాగుతుందట. ప్రధాని మోదీ హవా అంటూ జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ఏ వర్గాలు ఈ నినాదంపై ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి, పార్టీ పట్ల పోటీ చేస్తున్న అభ్యర్థి పైన స్థానికుల్లో ఉన్న అభిప్రాయం, కీలక ప్రాంతాలు, సామాజిక వర్గాల్లో మారుతున్న గ్రాఫ్, సొంత పార్టీ నేతలు, క్యాడర్ నుంచి లభిస్తున్న మద్దతు, పనిచేయని నేతలు, క్యాడర్ వివరాలు, పార్టీకి అభ్యర్థికి ఎక్కడ పాజిటివ్గా మారింది, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది, ఈ అంశాలపైన పార్టీ జాతీయ నాయకత్వానికి రోజువారీ నివేదికలు వెళ్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇటు రాష్ట్ర నాయకత్వానికి, అటు సంబంధిత అభ్యర్థులకు సూచనలు వస్తున్నాయి. ఏ అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించాలో అప్రమత్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయ సంఘటనలను పార్లమెంటు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సర్వే బృందాలు నేరుగా ఢిల్లీకి నివేదిస్తున్నాయి. మరికొన్ని వివరాలను రాష్ట్ర పార్టీ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న బృందానికి అందజేస్తున్నాయి. వాటిపైన సమగ్ర అధ్యయనం చేస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయ బృందం తిరిగి జాతీయ పార్టీకి నివేదిస్తోంది. ఇందుకోసం పార్టీ కార్యాలయంలో 40 మంది సభ్యులు ప్రత్యేకంగా పనిచేస్తున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల వెన్నంటి ఉంటున్న మరో బృందం ప్రచార సరళికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తోంది. ఇదే సమయంలో సదరు అభ్యర్థి ప్రచారం సందర్భంగా ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా అనుసరించాల్సిన కార్యాచరణ పైన జాతీయ కార్యాలయంలో మరో బృందం నిరంతరం సమన్వయం చేస్తోందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తమకు సైతం అందని సమాచారం నేరుగా ఢిల్లీ నుంచి వస్తోందని పార్టీ అభ్యర్థి ఒకరు వెల్లడించారు. పార్టీలో చేరికలు, పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళుతున్న నేతల ప్రభావం పైన ప్రత్యేక బృందాలు జాతీయ నాయకత్వానికి నివేదిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం వల్ల స్థానికంగా సొంత పార్టీ నేతలు ఎంత మేరకు మద్దతిస్తున్నారు, క్యాడర్ వైఖరి, స్థానికుల అభిప్రాయం ఎలా ఉంది, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక బృందాలు నివేదిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పలువురు సీనియర్ నేతలు గడిచిన 10 రోజుల్లో హస్తం గూటికి చేరారు. వీరిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 9 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రత్యేక సర్వే బృందాలు జాతీయ నాయకత్వానికి నివేదించినట్టు సమాచారం. సో వీళ్ళు బీజేపీ 6-7 స్థానాలు గెలవాలి అని అంటే ఇప్పుడు ఒపీనియన్ పోల్స్లో అయితే అదే నడుస్తూ ఉన్నది. సిఎన్ఎక్స్, ఎన్డిటి, ఇండియా టీవీ ఒపీనియన్ పోల్లో కూడా 8 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పినాయి. అండ్ ఇంకొక ఏబీపీ సి ఓటర్ సర్వేలో కూడా 6 స్థానాలు లేదా 5 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పినాయి. ఇవన్నింటి ప్రకారం చూస్తే 8 లోపు వీళ్ళకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అది 5, 6, 7, 8 అన్న తర్వాత విషయం. సో ఇక్కడ బీజేపీకి ప్రధానంగా ఉన్న సమస్య వీళ్ళు ఏదేదో సీక్రెట్లు, షాడోలు ఇవన్నీ కాదు. మీ పార్టీలో ఉన్న నాయకులే కేంద్ర మంత్రి, నేను ఒకవేళ లీడ్లో అక్కడ మోడీ వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తున్నది. మళ్ళీ నేను మాత్రమే గెలిస్తే కేంద్ర మంత్రి అయితా అని అనుకునే నాయకులు కొంతమంది అభ్యర్థులను ఓడగొట్టడానికి పనిచేస్తూ ఉన్నారు. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఇది నేనేదో ఆశామాషిగానో నువ్వు ఉత్తగానే మాట్లాడుతున్నామో నోటికి వచ్చినట్టు మీరు అనుకోవచ్చు. మాకున్న పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఆ సీనియర్ నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోండి ఫస్ట్.
ఆ సీనియర్ నాయకుల ఆలోచన విధానాన్ని మీరు మార్చి ఫస్ట్ ఆ ప్రయత్నం చేయండి. మీరు ఎంత జనాల్లో ఉండి ఎన్ని షాడో టీంలు పెట్టి ఏం చేసినా మీరు షాడో టీం ఫస్ట్ ఆ లీడర్ల చుట్టూ పెట్టుర్రి. ఆ లీడర్లు వాళ్ళ కోసమే పనిచేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా ఓడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకోండి ఫస్ట్. అది మీరు తెలుసుకోలేకపోతే ఆయా స్థానాల్లో మీకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మొన్న అదే జరిగింది కదా, మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జరిగిందే ఇది. సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉన్నది ఎంపీ ఎలక్షన్లో కూడా. ఇది తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు చాలా నియోజకవర్గాలు ఇప్పుడు చేవెళ్ళ కానీ భువనగిరి కానీ అండ్ మల్కాజ్గిరి కానీ మెదక్ కానీ ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే బీజేపీకి ఎడ్జ్ కనబడతా ఉన్నది. ఈ వచ్చిన ఒపీనియన్ పోల్ సర్వేలు కూడా బీజేపీకి అనుకూలమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి ఆయా నియోజకవర్గాల్లో. కానీ ఇది ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది? కాంగ్రెస్ దూకుడు రాజకీయాలను కనుక మీరు తట్టుకోగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళకి ఇక్కడ పవర్ ఉన్నది, అన్ని రకాల పోలీసింగ్ వీళ్ళకి అందుబాటులో ఉంటుంది, వీళ్ళ పక్షాన ఉంటుంది. సో ఈ వ్యవస్థ అంతా వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి అండ్ రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు పెట్టబోతున్నారు, దాదాపు 60-70 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారన్న ఇది ఇచ్చినారు. సో వాళ్ళ ఈ దూకుడు పాలిటిక్స్ని మీరు అడ్డుకోగలిగితేనే, మీరు అదే స్థాయిలో మీరు పోటీ ఇవ్వగలిగితేనే ఈ పర్సంటేజ్ కొనసాగుతుంది. ఇప్పుడు చేవెళ్లలో ఒక 10-12% గ్యాప్ చూపిస్తూ ఉన్నది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆల్ సర్వేల్లో ఇదే చెప్తున్నది. కాంగ్రెస్ చేయించిన సర్వేలో కూడా ఇదే ఉన్నది, ఎడ్జ్ ఉన్నది కొండాకి. కానీ ఇది కంటిన్యూ కావాలంటే మీరు అదే దూకుడు పాలిటిక్స్ మీరు కంటిన్యూ చేయాలి ఇప్పుడున్న ట్రెండ్ని. సో వాళ్ళు ఇంకా బలంగా ముందుకొచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇది ఎంతవరకు చేయగలిగితే వాళ్ళ విజయావకాశాలు అంత ఉంటాయి. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. అండ్ ఇంకొకటి కాంగ్రెస్కి ఇక్కడ సమస్య ఏంటి, మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. ఇది పెద్ద రచ్చ అయిపోయింది. మరి ఏ ఉద్దేశంతో ఇవ్వలే? ఇక్కడ చాలా క్లారిటీ ఉన్నది వాళ్ళకు కూడా. వాళ్ళు పక్కాగా నెంబర్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, మాదిగలు ఈ ఇందులో కాంగ్రెస్ వీళ్ళకి 3 సీట్లు ఇచ్చింది, వీళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వలే. సరే కడియం శ్రీహరికి ఇచ్చినా వాళ్ళు మాదిగ ఉపకులానికి సంబంధించిన నాయకుడు, ప్యూర్ మాదిగకి ఒక్కరికి కూడా ఇవ్వలేదన్న ఒక ఇది నడుస్తూ ఉన్నది, వాస్తవం కూడా. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈ మాదిగల్లో ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ, బీఆర్ఎస్. వీళ్ళకి ఆల్రెడీ మందకృష్ణ మాదిగ ఈక్వేషన్ లేకపోతే ఎస్సీ వర్గీకరణ దీంతో ఈ కొన్ని ఓట్లు బీఆర్ఎస్ బీజేపీ మధ్య స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ ఓట్లన్నీ గంపగుత్తగా దాదాపు మెజారిటీ ఓట్లు కాంగ్రెస్కి పడే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీంతో ఇక్కడ పోయిన గ్యాప్ని ఇక్కడ బూడ్చుకోవచ్చు అన్న ఒక ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నది. సో ఆ ఎజెండాతో వాళ్ళు కూడా ఈ టికెట్ల కేటాయింపులో మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు అన్న దీన్ని కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. నెంబర్ గేమ్ ఈజ్ సింపుల్గా చెప్పాలంటే. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడ్డ నగదును ఎవరు తీసుకెళ్లని వైనమాట. 32 కోట్లు అసలు